వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తమిళనాడు శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల ప్రచారం కూడా ఊపందుకుంది. మరి ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఇప్పుడు తమిళ రాజకీయాల్లో సందడి చేయటమే అందరికీ ఆసక్తిగా, షాకింగ్గా మారింది. అయితే ఎంకే స్టాలిన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి రీసెంట్గా. మరి ఆ వేడుకల్లోనే పాల్గొన్నారు రోజా. ఇక రాబోయే ఎన్నికల్లో డిఎంకేకి మద్దతుగా బహిరంగంగానే గళం విప్పారు ఆవిడ. స్టాలిన్ నాయకత్వాన్ని ప్రశంసించిన రోజా తమిళనాడులో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని కూడా పేర్కొన్నారు. ప్రత్యేకంగా మహిళల ఆర్థిక భద్రత కోసం ప్రతి నెల వారి ఖాతాల్లో నేరుగా 1000 రూపాయలు జమ చేసే పథకాన్ని రోజా కొనియాడారు. ఇది మహిళా సాధికారతకు బలమైన నిదర్శనమని, కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడుతుందని కూడా అన్నారు. అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల పేద మహిళలు, కూలీ పనులకు వెళ్లేవారు, విద్యార్థినులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారని కూడా వివరించారు. ఇటీవల మహిళల ఖాతాలో ఒకేసారి 5,000 రూపాయలు జమ చేయటం ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచిందని కూడా పేర్కొన్నారు. మరి ఈ చర్యలతో ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని కూడా ఎద్దేవా చేశారు. అయితే ఇక్కడ ఇదే సందర్భంలో ఏపీ రాజకీయాలను కూడా ప్రస్తావిస్తూ రోజా తీవ్రంగా విమర్శలు చేశారు. అయితే ఏపీలో మహిళలకు నేరుగా నగదు అందిస్తామని హామీ ఇచ్చి 2 ఏళ్లు గడిచింది. అయినా కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుపై ఆమె విమర్శలు గుప్పిస్తూ హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. తమిళనాడులో అమలు చేస్తున్న పథకాలను చూసి ఏపీ ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఇక స్టాలిన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి విపక్షాలు గందరగోళానికి గురవుతున్నాయని కూడా రోజా వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకొచ్చిన నాయకుడిగా స్టాలిన్ నిలిచారు. అందుకే తమిళ ప్రజలు మరొకసారి భారీ మెజార్టీతో గెలిపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక మహిళలకు, పేదలకు, విద్యార్థులకు మేలు చేసే విధానాలు కొనసాగాలంటే డిఎంకేకే మద్దతు ఇవ్వాలని కూడా ఆమె పిలుపునిచ్చారు. అయితే ఒకవైపు ఏపీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూనే ఆమె మరొక వైపు తమిళ గడ్డపై డిఎంకే తరపున ప్రచారం చేయటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేతగా ఉన్న రోజా ఇప్పుడు సడన్గా తమిళ రాజకీయాల్లో ఈ విధంగా బహిరంగ మద్దతు ప్రకటించడం అంటే ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా పార్టీలో జాయిన్ అవుతారా అన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. మరి దక్షిణాది రాజకీయ సమీకరణాలపై భవిష్యత్తులో ప్రభావం చూపుతుందా అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. మొత్తానికి తమిళనాడు ఎన్నికల వేళ రోజా ఎంట్రీ ప్రచారానికి మరింత రంగు తెచ్చిందనే చెప్పాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.